చేయదు. ఏ గవర్నమెంట్ చేయదు. 25 టీఎంసీలను వచ్చే సంవత్సరానికి ఇస్తారంట. శ్రీ మాధురి జ్యువెలర్స్ బిఐఎస్ హాల్మార్క్ షోరూమ్, నమ్మకానికి చిరునామా, అసలైన ఆభరణం. శ్రీ దుర్గా భవానీ అమ్మవారి గుడి దగ్గర, గుంటూరు రోడ్, సుల్తానాబాద్ సెంటర్, తెనాలి. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్ స్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసి డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం. 100% జాబ్ అసిస్టెన్స్. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్ స్టాండ్ సమీపంలో, తెనాలి. స్టార్ శ్రీనిధి. స్టార్ శ్రీనిధి, your trusted support since 2020. తెనాలి డివిజన్ పరిధిలోని కృష్ణా పశ్చిమ డెల్టా రైతుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు శనివారం సాయంత్రం ఇరిగేషన్ అధికారులను కలిసి రైతాంగ సమస్యల మీద వినతిపత్రం అయితే అందజేశారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఖరీఫ్ సీజన్ ప్రారంభమై ఇంతకాలం గడుస్తున్నప్పటికీ కూడా సాగునీరు అనేది కూడా సకాలంలో లేకపోవడం వల్ల రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారని చెప్పినైతే పరిరక్షణ సమితి నాయకులు అయితే పేర్కొన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. ఇప్పటికే వరి నాట్లు చాలామంది రైతులు వరి నాట్లు వేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా సాగునీరు అనేది కూడా దాని మీద క్లారిటీ లేకపోవడం వల్ల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కూడా వారు పేర్కొంటా రైతుల సమస్యల మీద ప్రధానంగా సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పినైతే అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ సంవత్సరం ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే కనుక చాలా నీటి ఎద్దడి అనేది కూడా ఏర్పడతా ఉంది. ఇటు బ్యారేజీల ద్వారా కూడా నీరు లేదు, కాలువలకు సకాలంలో నీరు అందడం వల్ల లేకపోవడం వల్ల రైతులు పంటలు ముందుకు వెళ్ళలేకపోతా ఉన్నారని చెప్పినైతే వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పలు సంఘాల నాయకులైతే ముఖ్యంగా అన్ని పార్టీలకు అతీతంగా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రైతాంగ సమస్యల మీద వినతిపత్రం అందజేశారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వానికి సరైన వీటిని సమస్యను అయితే ప్రధానంగా తెలియజేయలేకపోతున్నారు. వారికి అవగాహన లేకపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతూ ఉంది. ప్రభుత్వం కూడా దీని మీద కూడా రైతాంగ సమస్యల మీద దృష్టి పెట్టాలని చెప్పినైతే వినతిపత్రం అందజేశారు. ప్రధానంగా చూసుకుంటే కనుక వరి పంట సాగుకు దూరంగా ఉండాలి రైతులని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉందని చెప్పినైతే పలువురు నాయకులు పేర్కొంటా ఉన్నారు. అట్లా కాకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్ళాలని చెప్పడం కూడా చాలా బాధాకరమైన అయితే వారు చెప్తా ఉన్నారు. ముందుగా ఆ మాటనైతే వెనక్కి తీసుకోవాలి. ఇటు ఆ ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఇటు అధికారులు కానివ్వండి, ఆ మాటనైతే వెనక్కి తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ఇప్పటికీ ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యి చాలా కాలం అయినా కూడా ఇప్పటి వరకు కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు సంబంధిత మీటింగ్ అనేది ఏర్పాటు చేసి ఏ విధంగా నీరు దిగువ ఎగువ ప్రాంతాలకు పంపించాలి, రైతాంగానికి ఇబ్బంది లేకుండా చూడాలనే దాని మీద కూడా వారు క్లారిటీ లేదు, వారికి అవగాహన లేదు. ఇంతవరకు సమావేశాలు కూడా నిర్వహించలేదు. రైతులకు కూడా అవగాహన కల్పించడంలో వారు పూర్తిగా విఫలమయ్యారని చెప్పి కూడా వీరు పరిరక్షణ సమితి నాయకులు అయితే పేర్కొంటున్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ ఖరీఫ్ సీజన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి రైతులకు ఇబ్బంది లేకుండా వారి సమస్యను పరిష్కరించాలి. నీటి విడుదల అనేది కూడా సక్రమంగా విడుదల చేయాలి, రైతాంగానికి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి అయితే కోరుతూ వినతి పత్రం అయితే అందజేసిన పరిస్థితి. వెంటనే సాగునీరు విడుదల చేయాలి, సామర్థ్యంలో విడుదల చేయాలి. పట్టిసీమ మొత్తం వదలండి. పట్టిసీమ మీద 4 నెలలు సాగు జరిగింది. పట్టిసీమ మీద సాగు జరిగింది. అన్ని లక్షలు సిపిఎం అన్ని పార్టీలు వచ్చినాయి. అన్ని పార్టీలు ఎక్స్ఎఫ్పీలు అన్ని వేమూరు తెనాలి నియోజకవర్గంలో పరిధిలో వాళ్ళందరూ వచ్చారు. బీజేపీ కూడా వచ్చింది. తెలుగుదేశం ముగ్గురు రాష్ట్రాలు 19 రాష్ట్రాలు గుర్తుంది. తెలంగాణ గుర్తుంది. ఇంకోటి ఒకటి నెంబర్ 1 ముగ్గురు అడ్డుపెట్టండి. 25 టీఎంసీలు పట్టిసీమ నుంచి ఎంత వస్తాయి మనకు? 1.2 టీఎంసీ వెస్టర్న్ డెల్టా సిస్టర్న్ డెల్టా చక్కగా వెళ్ళిపోద్ది. 1.5 టీఎంసీ బ్రహ్మానికి వెళ్ళిపోద్ది. 1600 1700 అడు 900 ఏంటి 700 చక్కగా వెళ్ళిపోతాయి. ఏ గవర్నమెంట్ చేయదు. ఏ గవర్నమెంట్ చేయదు. 25 టీఎంసీలను వచ్చే సంవత్సరానికి ఇస్తారంట. ఇప్పుడు మన కృష్ణా వెస్టర్న్ డెల్టా ముఖ్యంగా మన పాత తెనాలి డివిజన్లో ఎక్కువగా వరి సాగు పండేది. ఈ వరి సాగుని వేసుకోవద్దని చెప్పటం ఒకటి అధికారం, ముఖ్యంగా కలెక్టర్ గారు ఇక్కడ నీళ్ళు ఇవ్వకపోవటము, ఇది అందరు రైతుల్ని బాధించింది. అందుకని అఖిలపక్షంగా వచ్చాం అన్ని పార్టీలు. ఇందులో ఒక పార్టీ సంబంధం లేదు, ఒక కులం సంబంధం లేదు. ముఖ్యంగా ఇప్పుడు ఈ గారితో మాట్లాడటం జరిగింది. ఈ గారు ఇచ్చిన సమాధానంలో మేము చెబుతాం తప్పులు. ఇక్కడికి తాగునీటి కోసం ఇస్తున్నాము పులిచింతల నీరు 29లో 25 టీఎంసీలు అని చెప్పారు. అది ఒకటి రాంగ్. తర్వాత గోదావరి నుంచి కూడా పట్టిసీమ కొన్ని పంపులు ఆన్ అవుతున్నాయి, కొన్ని అవ్వట్లేదు అంటున్నారు.
మూడోది పైనుంచి శ్రీశైలం నుంచి అంత నీరు రావట్లేదని అన్నారు ఒకటి. ముఖ్యంగా సుధాకర్ ముఖ్యంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఎవరైనా కానీ ఎప్పుడు నీటికి రైతులు పంట రక్షించడం కోసం ఏ రోజుకు ఆ రోజు రివ్యూ మీటింగ్ జరగాలి. ఇంజనీరింగ్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, మినిస్టర్లకు సంబంధించిన వాళ్ళు కానీ ఏ రోజుకు ఆ రోజు రివ్యూ ఒక్క రోజు నీరు రాకపోతే పంట ఎండిపోతే చాలామంది రైతు కొన్ని కోట్లలో నష్టం వస్తుంది. రైతులు కూడా జీవనోపాధి పోతారు, రైతులు కానీ, కౌలు రైతులు కానీ, కూలి రైతులు కానీ. ఇది ఇక్కడ ఈ ప్రాంతంలో తాగునీరుకి వచ్చే సంవత్సరం 27 దాకా అట్టి పెడతామనేది కంప్లీట్ అవగాహన రాహిత్యం. రెండోది పులిచింతలు ఇప్పటికీ 30 టీఎంసీల నీరు ప్లస్ గోదావరి వరదలు వచ్చినాయి. ఆ నీరు కూడా నెల వరకు మన డెల్టాని ఈస్టర్న్ డెల్టాని కానీ వెస్టర్న్ డెల్టా కానీ చక్కగా రక్షించవచ్చు. మూడోది ఈ మధ్యకాలంలో కనుక వర్షాలు వస్తే ఆ నీళ్ళు కూడా తగ్గిస్తారు. అందుకని చెప్పింది ఏ రోజుకు ఆ రోజు ఉదయం సాయంత్రం రివ్యూ చేయాలనేది. మూడోది పైనుంచి నీళ్ళు శ్రీశైలం నిండిన తర్వాత నాకు రావాల్సిన పని లేదు, గుర్తుపెట్టుకోండి. మనకి ఎస్యూర్డ్ వాటర్లో పైనుంచి 100 టీఎంసీలు రావాలి. మన డెల్టాకి ఈస్టర్న్ వెస్టర్న్ డెల్టానికి 180 టీఎం సరిపోతాయి. మీరు కొడుకోండి, ఇది 180 టీఎంసీస్ మనకు 6 నెలలు 9 నెలలు మొత్తానికి 180లో 100 టీఎంసీలు పైనుంచి రావటం, 80 టీఎంసీలు మున్నేరు నుంచి మూసి ఇవన్నీ ఉన్నాయి కదా పక్కన కలిసేయి బుడమేరు ఇవన్నీ. ఆ 80 టీఎంసీలు ఈ 100 టీఎంసీలు పైనుంచి నిండేదాకా అవసరంలా. మనకు 150 సంవత్సరాల క్రితం శ్రీశైలం గట్ల, నాగార్జునసాగర్ గట్ల. అందుకని స్టెప్ వైజ్ రిలీజ్ చేస్తారు అక్కడ కరెంటు వాడుకుంటా. ఆ రకంగా ఆల్రెడీ ఇప్పుడు శ్రీశైలంలో రోజుకి ఎంత వస్తున్నాయి? 12 టీఎంసీలు వస్తున్నాయి. 120, 170 వస్తున్నాయి. ఒక్కోసారి 2 లక్షలు 3 లక్షలు క్యూసెక్స్ వస్తుంది. అంటే 25 టీఎంసీలు దాకా వస్తాయి. ఆ నీళ్ళు కొంచెం వదులుతుంటే మనకి పంటకి ఏ మాత్రం సందేహం లేకుండా ఇవ్వవచ్చు. ఇది పూర్తిగా అవగాహన రాయొచ్చు. ముఖ్యంగా మేము అందరం కలిసి డిమాండ్ చేసింది ఏంటంటే రిక్వెస్ట్ చేస్తున్నాం, తర్వాత డిమాండ్ కూడా అంటాం, తర్వాత అవసరమైతే ఉద్యమాలు చేస్తాం. ఈ పంటను కాపాడాలి. ఎట్టి పరిస్థితుల్లో మీరు మీటింగ్లు వేసుకుని ఉదయం సాయంత్రం మీటింగ్లు వేస్తారో, మినిస్టర్ గారితో మాట్లాడతారో, ఇంకోళ్ళతో మాట్లాడతారో, మా తప్పనిసరిగా నీరు ఇవ్వాలి, పంటను కాపాడాలి, రైతులను కాపాడి రైతు కూలీలను కూడా కాపాడాలని చెప్పేసి మనం చేసుకుంటూ తక్షణమే యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. కృష్ణా నది వరద వస్తూ ఉంది, గోదావరి నది వరద వస్తూ ఉంది. గత అంచనాలు మారి ఇవాళ ఆల్మట్టి డ్యామ్ నుంచి శ్రీశైలంకి నీరు వస్తుంది, శ్రీశైలం సాగర్కి నీళ్ళు వస్తూ ఉంది. అట్లాగే ఇక్కడ పట్టిసీమ నుంచి వాటరు సరఫరా చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడున్న లేటెస్ట్ పరిస్థితుల్లో ప్రభుత్వం నిరంతరం అధికారులను కూర్చోబెట్టి మానిటరింగ్ చేయాలా, రెగ్యులేట్ చేయాలా. గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పంట వేసుకోవడానికి అనుకూలమైన పరిస్థితి వచ్చింది. దాని గమనంలో అట్టు పెట్టుకుని మళ్ళీ రైతాంగానికి అందరికీ కూడా ఇప్పుడున్నటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకోవటానికి, కొత్తగా పంటలు వేయటానికి మళ్ళీ ప్రకటనలు చేసి అధికారులు కూడా తగిన ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి సిపిఎం డిమాండ్ చేస్తా ఉంది. మొట్టమొదట బ్యారేజ్ మంది కృష్ణా డెల్టాలో ప్రకాశం బ్యారేజీ ఇప్పుడు ఎన్నాళ్ళ 150 సంవత్సరాలు కట్టిన ప్రకాశం బ్యారేజ్ నుంచి వ్యవసాయం చేసుకుంటున్నాం. ఆ రోజుల్లో ఈ బ్యారేజీలు ఏమి లేవు. తర్వాత బ్యారేజీ కట్టినాక సాగర్, శ్రీశైలం, పులిచింతల కట్టారు, పట్టిసీమ కూడా వచ్చింది. ఇన్ని వచ్చినా ప్రశ్నార్థకంలో పడిందంటే ఎక్కడో నిర్వహణ లోపం ఉందని మా ఆలోచన. కరెక్ట్గా మెయింటైన్ చేయకపోవటం, తగిన విధంగా దాన్ని స్టోరేజ్ కెపాసిటీని నడపలేకపోవడం వల్ల జరుగుతుందని మా ఉద్దేశం. పులిచింతల్ని స్టాండ్ బైగా పెట్టి ఆ నీళ్ళు అసలు కరెంటు కానీ ఇతరతర అవసరాలకు కానీ మంచినీళ్ళ వరకు వాడుకోవడం తప్పితే మిగతాది వాడకూడదు అనేది మా ఉద్దేశం. అంతేకాకుండా పంట మార్పిడి వేసుకోవాలని చెప్తా ఉన్నారు అవగాహన లేని అధికారులు. అది చాలా తప్పు. ఏమి పంట వేస్తారు ఇక్కడ? అసలు మాగాండ్లో ఏమి పంట పనికిరాదు. కాబట్టి వరితోనే చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒకవేళ ప్రత్యామ్నాయ పంటలు వేయాలనే ఆలోచన కనుకుంటే శాస్త్రవేత్తలందరూ కూర్చొని ముందుగానే దానికి తగ్గట్టుగా మరి చేపల చెరువులు తవ్వుకోవడానికా, లేకపోతే ఏదైనా ఇతరతర నీటి ఎద్దడి తట్టుకునేటువంటి నీటి ముప్పుకు తగ్గినటువంటి వంగడాలు ఏదైనా రావటమా, ఇవన్నీ చేయాల్సిన లాంగ్ టైం ప్రాసెస్ అది. కాబట్టి ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే పూర్తిగా ఇప్పుడు ముందు మాకు బ్యారేజ్ ఉంది, పులిచింతలు ఉంది, శ్రీశైలం ఉంది, నాగార్జునసాగర్ ఉంది, పట్టిసీమ ఉంది. ఇంట్లో మరి అనాథగా మిగిలిపోయిన కృష్ణా డెల్టాని కాపాడమని నిపుణులకు కూడా సలహాలు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మరి మీరందరూ కూడా దానికి పూర్తిగా సహకరించాలని. ఇది కనుక డివేట్ అయితే మరి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల ద్వారా వ్యతిరేకత ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి అధికారులు ముఖ్యంగా మరి సరైన సలహా ఇవ్వాలా. మంత్రులకు ఏం తెలుస్తుంది? ఇక్కడ మీరు ఫీడ్బ్యాక్ ఇస్తేనే తెలుస్తుంది. ప్రత్యామ్నాయ పంటలు వేయొచ్చని కలెక్టర్ గారు చెప్తున్నారంట.
ఆయనకి ఏం తెలుసు అని చెప్పాడు అసలు. అది అట్లాంటి సలహాలు ఇవ్వకుండా ఈ పంటని ఈ డెల్టాని కాపాడే విధంగా సలహా వాళ్ళని అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈ పరిస్థితి రావడానికి పూర్తి కారణం అధికారులు అని నేను ఘంటాబద్ధంగా చెప్పగలను. ఎందుకంటే నాగార్జున సాగర్లో నీళ్లు నిండుగా ఉన్నప్పుడు నాగార్జున సాగర్ నీళ్ళని కరెంటుకు వాడుకోవడానికి అవకాశం ఇచ్చి ప్రభుత్వానికి సరైన సలహాలు ఇవ్వకుండా ఆ నీళ్లు మొత్తం వాడేసి అసలు పులిచింతల ప్రాజెక్టు కోసం మేము ఉద్యమాలు చేసి పులిచింతల ప్రాజెక్టు కట్టుకున్నాం. దేనికోసం? డెల్టా స్థిరీకరణ కోసం కట్టుకున్నాం. ఇవాళ మీరు నాగార్జున సాగర్లో శ్రీశైలంలో ఉన్న నీళ్లు మీ ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వానికి తప్పుడు సలహాలు ఇచ్చి ఆ నీళ్లు మొత్తం వాడేసి ఇవాళ రైతులను ఎండగట్టి మేము మంచినీళ్ళకి ఇవ్వద్దాం, మంచినీళ్ళకి వ్యతిరేకం కాదు, కానీ రైతు బతకాలి. మీరు మార్చిలో ఏం చెప్పారు? జూన్ 1కి నాట్లు వరి పండించుకోండి, 3 పంటలు వేసుకోమన్నారు. దానికి సరే అన్నాం. అన్న తర్వాత మళ్ళీ జూలై 1కి నీళ్ళు ఇస్తామన్నారు. జూలై 1కి కృష్ణ తూర్పు డెల్టాకి ఇచ్చారు. జూలై 15 పశ్చిమ డెల్టాకి అన్నారు. మళ్ళీ పెండింగ్లో పెట్టారు. మళ్ళీ 14వ తారీఖున కలెక్టర్ ఆఫీసులో మీటింగ్ జరిగితే మీకు నీళ్లు విడుదల చేసామన్నారు. నీళ్లు విడుదల చేసామంటే సరే అందరూ పంటలు వేసుకున్నారు. అసలు జూన్ 20వ తారీఖు నుండే 125 రోజుల పంటలు ఎదబెట్టడం జరిగింది. ఇవాళ నేను ఒక్కటే అధికారులను సూటిగా ప్రశ్నిస్తున్నా, మీరు ఎన్ని ఎకరాలు వేశారనే దాన్ని 100కి 10% బయట పెడుతున్నారు. 100కి 100% ఇక్కడ మా ఎదబెట్టడం పూర్తయింది. కానీ మీరు 10% లెక్కలతో ప్రభుత్వాన్ని తప్పు దారి పట్టించి ప్రభుత్వానికి సరైన సలహాలు ఇవ్వకుండా ఇవాళ ఈ పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి ఈ అధికారుల మీద ప్రభుత్వం ఇప్పటికైనా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎండాకాలం ఎందుకు నీళ్లు వదిలారు? 10 TMCలు మే చివరి దాకా వదిలారు. ఆ నీళ్ళన్నీ వేస్ట్ అయిపోయినాయి. ఎందుకు వదిలారు? ఆ నీళ్లు కానీ ఉంటే వాడి పరిస్థితి లేదు. ఇది ఎవరు చేశారు? అధికారులు చేశారు. ఎండాకాలం ఊళ్ళో చెరువులు అని చెబుతున్నాడు. చెరువులు ఎంతకాలం అండి? 4 రోజులు జరిగితే చెరువులన్నీ నిండుతాయి. మరి ఎవరి కోసం వదిలారు? ఎంత ఇది? ఇందాక సోదరులు పెద్దలు చెప్పినట్టుగా నాగార్జున సాగర్లో కరెంటు ఉత్పత్తి అయితే పులిచింతలకు వస్తే పులిచింతలు ఆపేయండి. మళ్ళీ అక్కడ కరెంటు ఎందుకండి? పులిచింతలు కట్టింది వ్యవసాయం కోసం. అట్లాగే చిన్న ఇదేంటంటే అసలు ఇవన్నీ జరిగినప్పుడు ఏరువాక ఎందుకు పెట్టారు? ఎరువులు ఎందుకు ఇచ్చారు? మరి ఎన్ని ఎందుకు ఇచ్చారు? అసలు ఎరువులు కౌలు రైతులు వాళ్ళు 100కి 70% వాళ్ళందరూ పాపం యాప్ ఓపెన్ చేసి మరి ఎరువులు తెచ్చుకున్నారు. అవన్నీ ఏం చేయాలి? వాళ్ళు నార్మల్ పోసుకున్నారు. ఇదంతా రైతులంటే పేదలు, వ్యవసాయ కార్మికులే కౌలు రైతులు. కాబట్టి వాళ్ళకి నష్టం జరగకుండా చూడటానికి రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి వచ్చాం. మరి దీన్ని ప్రభుత్వం అట్లాగే అధికారులను కూడా మరి తప్పులు అలా ఉన్నాయి, అవి కూడా సరిచేసి నీళ్ళు ఇవ్వటమే మాకు ప్రధాన కార్యం. కృష్ణా డెల్టా వచ్చిన ముఖ్యంగా ప్రధాన పంట వరి, రెండో పంట మినుము, మొక్కజొన్న వేస్తారండి. మెట్ట పంటలు అనేది అనుకూలమైన నేలలు కాదు. ఎందుకంటే గతంలో కోతలప్పుడు కూడా వర్షాలు పడతానికి ఏంటంటే మురుగునీరు పోవడానికే 10-15 రోజులు పడుతుంది. అటువంటిది అవగాహన 90% మంది వరకు కూడా రైతులందరూ ఎదబెట్టేసి నార్మల్ పోస్తున్నారండి. ఆల్రెడీ ఒక దఫా ఎరువులు కూడా వేసారు, కలుపులు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏది ఎదబెట్టించాలో ఇప్పుడు వచ్చిన తర్వాత ఏంటంటే మీరు వరే యుద్ధం అని చెప్పి కలెక్టర్ గారు ఏమైనా చేశారంటే ఇది పూర్తి అవగాహన ఇచ్చామండి. పట్టిసీమ వచ్చిన తర్వాత డెల్టా స్థిరీకరణ కోసం అని చెప్పి కట్టామని చెప్పని 2014 చంద్రబాబు నాయుడు గారు చెప్పే సంవత్సరంలో పూర్తి చేసామని చెప్పని. కానీ ఇప్పుడు ఆ పట్టిసీమ నీళ్ళని ఏమైంది? గోదావరికి 10 లక్షల క్యూసెక్ నీరు కిందకి దిగుకుపోతున్నాయి. ఆ నీళ్ళని ఏమవుతున్నాయి? ఇప్పుడు పట్టిసీమను పూర్తి స్థాయిలో కనుక నీటిని ఉపయోగించేసి కృష్ణా డెల్టా స్థిరీకరించాలని కోరుకుంటున్నామండి. ఇది మెట్ట పంటలు కానీ ఎటువంటి వాటికి అనుకూలమైన వ్యవహారం కాదు. ఈ నేల దాన్ని పనికిరావు. ఎందుకంటే ఎన్ని నల్లరేగడి నేలలు ఒకసారి వర్షం పడితే నీరు నిలుస్తాయి. ఆ నీరు బయటికి పోవడానికి 6 రోజులు పట్టిద్ది. కోతలప్పుడు కూడా రైతులు తీవ్ర నష్టపోతున్నారు, పంట చచ్చిపోద్ది. ఇప్పుడు మెట్ట పంటలు అనేది ఏంటంటే అధిక వ్యయంతో కూడుకున్నాయి, ఎక్కువ రోజులు పడతాయి, 90 రోజులు దాకా పడతాయి. ఆ కోత టైంలో కనుక వర్షాకాలం పడితే రైతు నిండా మునుగుతాడు. కాబట్టి ఏంటంటే ఇది చాలా దారుణమైన విషయం. డెల్టాని స్థిరీకరించాలి. పట్టిసీమ యొక్క పంపుల్ని పూర్తి స్థాయిలో వినియోగించేసి పోలవరాన్ని త్వరగా పూర్తి చేసి పులిచింత నీళ్ళు వదిలేసి మనకి డెల్టా స్థిరీకరించాలని కోరుతున్నాం. ఇవాళ రైతులు నష్టపోయింది. నవంబర్లో హార్వెస్ట్ వేసి 100కి 80% 1300 1200 నుంచి 1400 లోపు అమ్ముకున్నారు. ఇవాళ 2800 అమ్ముతుంది. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ. మరి ఈ కృష్ణా డెల్టా గురించి కలెక్టర్ గారికి అంటే ఆయన ఏ ఏరియా వచ్చారో నేను రావటం మరి మా డిఈ గారిని కలిశాను. ఆయన అక్కడ చెప్పాడు ఇప్పుడు 8500 క్యూసెక్లు వదులుతున్నామండి అన్నాడు. అది ఎట్లా సరిపోద్దండి అంటే ఇంకా వదలమని మాకు ఆర్డర్స్ రాలేదంటున్నాడు ఆయన. కలెక్టర్ గారికి ఏమో ఆయన ఐఏఎస్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఆయనకి ఈ వ్యవసాయం గురించి సబ్జెక్ట్ తెలియదు. మరి
ఇవాళ ప్రత్యామ్నాయ పంటలు అంటే మరి మా ఏరియాకి అంతకన్నా పండే అవకాశం లేదు. ఇప్పుడు రైతులు ఆల్రెడీ వన్ టైం బాగా దెబ్బతిన్నారు. ఈ సంవత్సరమే, ఎప్పుడో కాదు నేను చెప్పేది, ఈ సంవత్సరమే. మొన్న నవంబర్కి 1200 నుంచి 1400 అమ్మారు. ఇవాళ 2500 అమ్ముతుంటే రైతు ఇంకేం కోరుకుంటాడు? కనుక చూసి అధికారులు పర్యవేక్షణ చేసి రక్షించాలని కోరుతూ, నీరిగిపోవడం కారణం ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలంటే ఇవాళ రైతులకి యూరియా కానీ డిఏపి కానీ ఇవ్వాలంటే ఒకళ్ళు 2 కట్టలు ఇస్తామంటున్నారు. కానీ ముందు ఇవ్వడానికి ఏమో బ్యాంక్ షాపుల ముందు ఏమో పాట తీసుకొని ఉంటున్నారు. రైతులకు కష్టాలు వచ్చి రైతులకి ఇవాళ ఎకరం 40,000 రూపాయలు పెట్టి కౌలు తీసుకుంటే రైతుని కౌలు తీసుకున్నాడు ఇవాళ మా డబ్బులు మాకు ఇచ్చేసేయండి, మేము వేసుకోము, మా పరిస్థితి ఏందని రైతులు, మాది బురిపాలెం గ్రామం, మా ఊర్లో కూడా చాలా మంది రైతులు కూడా మా డబ్బులు మాకు ఇచ్చేయమని గొడవ చేస్తున్నారు. నీళ్లు వదలపోతే చాలా రైతులు ఇబ్బంది పడతారు. దీనికి బీజేపీ తరఫున మేము మద్దతు తెలుపుతూ ఈ ఉద్యమాల్లో మేము వచ్చే రోజు పాల్గొంటాము. ఇంకా ఏదైనా ఎంతవరకైనా మేము వస్తాం. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తెనాలి. ఇంటర్ పూర్తి చేశారా? నర్సింగ్ రంగంలో ఉన్నత భవిష్యత్తు, విదేశాలలో ప్లేస్మెంట్ అవకాశాల కోసం చూస్తున్నారా? అయితే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 100% జాబ్ అసిస్టెన్స్, ఎంపికైన సీట్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్. గుంటూరు జిల్లాలోని 350 స్వంత హాస్పిటల్ బెడ్స్ తో క్లినికల్ ట్రైనింగ్ అండ్ అసోసియేషన్ అవకాశాలు. మీ కలలకు రెక్కలివ్వండి. నర్సింగ్ లో మీ కెరియర్ ను ఈ రోజే ప్రారంభించండి. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588 and 7893405982. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. శ్రీ మాధురి జ్యువెలర్స్ BIS హాల్మార్క్ షోరూమ్, నమ్మకానికి చిరునామా, అసలైన ఆభరణం. మా వద్ద బంగారం, వెండి, అద్భుత కలెక్షన్స్, ప్రతి సందర్భానికి ప్రత్యేకమైన డిజైన్లు. మీ పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు మరియు ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అందంగా తీర్చిదిద్దే ఆభరణాలు ఇప్పుడు శ్రీ మాధురి జ్యువెలర్స్ లో అందుబాటులో ఉన్నాయి. అడ్రస్ శ్రీ దుర్గా భవానీ అమ్మవారి గుడి దగ్గర, గుంటూరు రోడ్, సుల్తానాబాద్ సెంటర్, తెనాలి. ఫోన్ 9160508636.